స్తోత్రం. దేవుని నామానికి స్తోత్రం కలుగును గాక. ఎలోహిం టీవీ ప్రేక్షకులందరికీ నా హృదయపూర్వక వందనాలు చెల్లించుకుంటున్నాను. జీవము కలిగిన దేవుని కృపావర్షం మనందరిపై సమృద్ధిగా కురిగిన గాక. దేవుడు మాట్లాడుచున్న ఇటు మాటలతో మన హృదయాలను తెప్పరల చేయనుగాక. చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, నీకు వందనాలు. వాక్యము మీద ఉన్నది ప్రభువా, వివరించేటప్పుడు నాయన నోటికి నాయన బోరగా ఉండి మాట్లాడండి. మీ మాటలు నా నోట ఉంచండి. వివరించుటకు కావలసిన కృపను విడుదల చేసి నీ నామానికి మహిమ తెచ్చుకోమని యేసు పరిశుద్ధ నామమును అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. చిన్న పాట పాడుకుందాం. సిలువ చెంత చేరిన నాడు కలుషములను కడిగివేయు పౌలు వలెను శిలావలెను సిద్ధపడిన భక్తుల చూచి సిలువ చెంత చేరిన నాడు కలుషములను కడిగివేయు కొండలాంటి బండలాంటి మొండి హృదయంబు మండించు పండియున్న పాపులనైనా పిలచుచుండే పరము చేరా సిలువ చెంత చేరిన నాడు కలుషములను కడిగివేయు 100 గొర్రెల మందలో నుండి ఒకటి తప్పి ఒంటరియాయే 99 గొర్రెల విడచి ఒంటరి అయినా గొర్రెను వెదకే సిలువ చెంత చేరిన నాడు కలుషములను కడిగివేయు పాపీరావా పాపము విడచి పరిశుద్ధుల విందులో చేరా పాపుల గతిని పరికించితివా పాతాళంబే వారి అంతమో సిలువ చెంత చేరిన నాడు కలుషములను కడిగివేయు తప్పిపోయిన కుమారుండు తండ్రిని విడచి తరలిపోయే తప్పు తెలసి తిరిగి రాగా తండ్రి అతని చేర్చుకొనెను సిలువ చెంత చేరిన నాడు కలుషములను కడిగివేయు. స్తోత్రం. హల్లెలూయా. ఆహా మహాత్మా శరణ్యా విమోచక దోషరహిత చంపే నిన్ను నా దోషమే కదా. ఆహా మహాత్మా శరణ్యా విమోచక అప్పగింతు తండ్రి నీకు నాత్మానంచును గొప్ప యార్భాటంబు చేసి గొప్ప యార్భాటంబు చేసి కూలిపోతివా. ఆహా మహాత్మా శరణ్యా విమోచక దోషరహిత చంపే నిన్ను నా దోషమే కదా. ఆహా మహాత్మా శరణ్యా విమోచక. హల్లెలూయా. దేవుని నామానికి స్తోత్రం కలుగును గాక. 7వ మాటను జ్ఞాపకం చేసుకుందాం.
అప్పుడు యేసు గొప్ప శబ్దంతో కేకవేసి, తండ్రి, నీ చేతికి నా ఆత్మను అప్పగించుకొనుచున్నానెను. ఆయన ఇలాగ చెప్పి ప్రాణము విడిచెను. ఈ వాక్య భాగము లూకాసు సువార్త 23:46లో మనము చూడవచ్చు. మనము జ్ఞాపకం చేసుకుంటే ప్రభు సులువు మీద నుండి పలికిన మొదటి మాటలో తండ్రి అయిన దేవుణ్ణి తండ్రి అని సంబోధించాడు. మధ్యలోని 4వ మాటలో నా దేవా నా దేవా అని సంబోధించాడు. కానీ తాను భూలోకాన్ని వచ్చిన పని సంపూర్ణమైంది, పరిపూర్ణమైంది అని, సమాప్తి అని గంభీరంగా ప్రకటించగానే తండ్రికి కుమారునికి మధ్య సహవాసం పునరుద్ధరించబడినట్లుగా చూస్తూ ఉన్నాం. అందుచేత ప్రభువు తండ్రి అయిన దేవుణ్ణి 7 మాటలలో మరలా తండ్రి అని 7వ మాటలో తండ్రి అని సంబోధిస్తున్నట్లుగా మనము చూస్తూ ఉన్నాం. బైబిలులో 7 అనే సంఖ్యకు ఉన్న ప్రాముఖ్యత మనకు తెలియనిది కాదు. ఆదికాండము 1వ అధ్యాయం మొదలుకొని ప్రకటన గ్రంథము చివరి అధ్యాయము వరకు కూడా 7 సంఖ్యకు ఉన్న విశిష్టత చాలా గొప్పదిగా మనకు కనబడుతుంది. దేవుడు 6 దినములలో సృష్టి కార్యమును పూర్తి చేసి 7వ దినమున విశ్రాంతి దినముగా ప్రకటించినట్లుగా చూస్తూ ఉన్నాం. సిలువలో వేలాడుతున్న ప్రభు కూడా మొదటి 6 మాటలలో తన పని అంతటిని తాను చెప్పదలసిన వాటిని ముగించి 7వ మాట ద్వారా మరి విశ్రాంతిలోనికి ప్రవేశిస్తున్నట్లుగా ఆయన మరి మనతోటి మాట్లాడుతూ ఉన్నాడు. పాప క్షమాపణకు ఆధారమైతే యేసు పునరుద్ధానము నిత్య జీవమునకు మార్గముగా మనకు కనబడుతుంది. కానీ అద్భుతాలు చేసిన యేసు, నీటి మీద నడిచిన యేసు, మరణించిన వారిని తిరిగి లేపిన యేసు మరణించడం సాధ్యమా అనేది మనం ఒకసారి ప్రశ్న వేసుకుంటే, యేసును చంపివేయగలిగిన శక్తి మరణానికి ఉందా అనేది మనము జ్ఞాపకం చేసుకోవాలి. మరణానికి యేసు మీద అధికారం ఉందా, లేక యేసుకు మరణం మీద అధికారం ఉందా అంటే ఈ వాక్య భాగంలో చూసినట్లయితే, ఈ దేవాలయమును పడగొట్టుడి, తిరిగి 3 దినములను లేపుదును అని యేసు ప్రకటించినట్లుగా చూస్తూ ఉన్నాం. గొర్రెల కొరకు నా ప్రాణమును పెట్టుటకు, దాన్ని తిరిగి తీసుకొనుటకు నాకు అధికారము కలదని యేసు ప్రకటించినట్లుగా చూస్తున్నాం. ఈ విధంగా మరణం మీద పూర్తి అధికారమును ప్రదర్శించిన యేసును మరణము కబళించి వేయగలదా? కానీ అసాధ్యముగా మనకు కనబడుతూ ఉంది. కానీ అది అసంభవం అని మనము చూస్తూ ఉన్నాము. కానీ జరగవలసిన కార్యం ఏంటంటే ఆయన మరణించవలసి ఉన్నది. ఆయన మరణం నుండి తప్పుకోవటం అసాధ్యంగా మనకు కనబడుతుంది. ఎందుకంటే ఆయన మరణించకపోతే మనము పాపముల నుండి విముక్తి పొందలేము అని దేవుని యొక్క వాక్యము మనకు హెచ్చరిక చేస్తూ ఉంది. అందుచేతన యేసు తన ఆత్మను తండ్రికి అప్పగించుకున్నటకు ద్వారా తనను తాను మరణమునకు వశపరుచుకున్నట్లుగా చూస్తూ ఉన్నాం. యేసు తనంతట తాను మరణమునకు అప్పగించుకొనకపోతే యేసు మరణించటం అనేది సాధ్యమయ్యేది కాదు. కనుక యేసు మరణించకపోతే మానవులకు మరణము నుండి విడుదల ఉండదు. యేసు మరణించి తిరిగి లేవకపోతే మానవులకు నిత్య జీవము లభించదు. అందుచేతనే ప్రభువు తనను తాను మరణమునకు వశపరుచుకున్నాడు. తన ఆత్మను తండ్రి చేతులకు అప్పగించుకున్నట్లుగా మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. యేసు మీద మరణమునకు అధికారం లేదు, కానీ అధికారం అంతయు కూడాను, ఆ మరణం మీద అధికారం అంతా యేసుకే ఉన్నట్లుగా ఇక్కడ ఈ వాక్య భాగం మనకు తెలియజేస్తూ ఉంది. ఆదాము నుండి ఈనాటి వరకు కూడా అపవాది మరణము అనే ఆయుధముతో మనుషులను వణికిస్తూనే ఉన్నాడు. దేశాలను రాజ్యాలను జయించి గొప్ప పరాక్రమశాలులుగా పేరొందిన వారు, మేధావులుగాను గొప్ప నాయకులుగాను కొనియాడబడిన వారు సైతం మరణము అనే మాట వినబడగానే భయపడిపోతారు. కానీ యేసునందు విశ్వాసం ఉంచిన వారికి మరణమును జయించి మృత్యుంజయుడై లేచిన ప్రభువు వారిని కూడా తిరిగి లేపుతాడు అనే గట్టి నమ్మకంతో ఎంతో ప్రశాంతంగా కన్నుమూస్తారు. అపోస్తలుడైన పౌలు అంటున్నాడు కదా, ఓ మరణమా నీ ముల్లెక్కడా, ఓ మరణమా నీ ముల్లెక్కడా అని ప్రశ్నించినట్లుగా మనము చూస్తూ ఉన్నాం. నా మట్టుకైతే బ్రతుకుట క్రీస్తే, చావైతే లాభము. నేను వెడలిపోయి క్రీస్తుతో కూడా ఉండవలన నాకు ఆశ ఉన్నది, అది నాకు మరి మేలు అని ఆయన ఉద్ఘాటించినట్లుగా మనము చూస్తూ ఉన్నాం. క్రైస్తవ నిరీక్షణ అన్నది కేవలము కొద్ది కాలమునకు సంబంధించినది కాదు. కానీ ఈ నిరీక్షణ మనల్ని సిగ్గుపరిచినది కాదు. ఇది కేవలము ఈ లోకంలో మనం జీవించినంత మట్టుకే కాదు, మరణమును సైతము నిబ్బరముగా దాటించి అవతలకి, అనగా పరమతండ్రి సముఖమునకు మనల్ని చేర్చగలిగినది క్రైస్తవ నిరీక్షణే అని మనము జ్ఞాపకం చేసుకోవాలి. ఈ జీవితకాలం మట్టుకే మనము క్రీస్తునందు
నిరీక్షించు వారమైన ఎడల మనుషులందరికంటే దౌర్భాగ్యులవుదురు మరి ఉంటామని చెప్పేసి కొరింథీ పత్రికలో మనం చూస్తూ ఉన్నాం. ప్రపంచవ్యాప్తంగా ఉన్న క్రైస్తవ సమాధులు, ఆ సమాధుల మీద నిద్రించెనని వ్రాయబడి ఉన్న మాటలు క్రైస్తవ విశ్వాసము ఎంత గొప్పదో, క్రైస్తవ నిరీక్షణ ఎంత బలమైనదో సాక్ష్యం ఇస్తున్నట్లుగా మనము చూస్తున్నాం. నేను చెప్పినది ఏమనగా, రక్తమాంసములు దేవుని రాజ్యమును స్వతంత్రించుకొననేరవు, క్షయత అక్షయతను స్వతంత్రించుకొనును. ఇదిగో మీకు ఒక మర్మము తెలుపుచున్నాను, మనందరము నిద్రించము, కానీ నిమిషములో ఒక రెప్పపాటున కడబోరం రోగగనే మనమందరము మార్పు పొందుదుము. బోరం రోగును, అప్పుడు మృతులు అక్షయులుగా లేపబడుదురు, మనము మార్పు పొందుదుము. ఈ క్షయమైనది అక్షయతను ధరించుకొనినప్పుడు, ఈ మర్త్యమైనది అమర్త్యతను ధరించుకొనినప్పుడు విజయమందు మరణము మ్రింగి వేయబడెను అని వ్రాయబడిన వాక్యము నెరవేరునట్లుగా మరి ఈ వాక్య భాగము మనకు తెలియజేస్తూ ఉంది. యేసు నీ కొరకే నా కొరకే మరి సిలువలో మరణించాడు అనే ఈ విషయము తెలిసి కూడా ఆయనలో నమ్మిక ఉంచి జీవితాన్ని మార్చుకొనకపోతే అది దేవుని ఎదుట ఘోరమైన నేరంగా, పాప క్షమాపణ పొందడానికి మార్గం ఉంది అని ఎరిగి ఉండి కూడాను ఆ మార్గాన్ని ఆశ్రయించకపోవడం దేవుని ఎదుట మహాఘోరమైన పాపంగా కనబడుతుంది. జీవితంలో మార్పు లేకుండా, మారు మనసు అనుభవం లేకుండా ఎన్నిసార్లు 7 మాటలు మనము ధ్యానించినా, ఎన్ని గుడ్ ఫ్రైడేలు ఆచరించినా, ఎన్నిసార్లు 40 దినాలు ఉపవాసాలు పాటించినా అవన్నీ కేవలము వ్యర్థమే అనేది మనము గ్రహించవాలి. ఇలాగున గనక మనము దేవుని యందు నిరీక్షణ ఉండి మరి ఆయన దగ్గరకు వెళ్ళి పాప క్షమాపణ పొందకపోతే అది నిష్ప్రయోజనం అయిపోతుందని చెప్పేసి దేవుడు నీతో నాతో మాట్లాడుతూ ఉన్నాడు. యేసు చరిత్ర ఆయన శిలువ మరణములతో ఆగిపోలేదు, కానీ ఆయన మరణాన్ని జయించి 3వ రోజున తిరిగి లేచి తనను తాను సజీవునిగా ప్రత్యక్షపరచుకున్నట్లుగా చూస్తూ ఉన్నాం. మనందరి పాప క్షమాపణ కొరకు సిలువలో మరణించిన యేసు మనకు నిత్య జీవాన్ని ప్రసాదించేందుకే సజీవునిగా తిరిగి లేచాడు. 40 దినాల పాటు తన శిష్యులకు, అనుచరులకు 11 సార్లు తాను సజీవునిగా కనపరుచుకుని అనేకులు చూస్తూ ఉండగా తాను ఏ లోకము నుండి దిగి వచ్చాడో ఆ లోకానికి ఆరోహణుడై వెళ్ళినట్లుగా మనము చూస్తూ ఉన్నాం. అయితే ఇదంతా గతించిపోయిన చరిత్ర, కానీ ఆయన మరల అతి త్వరలో తిరిగి రాబోతూ ఉన్నాడనేది నేటికి వాస్తవంగా మనకు కనబడుతూ ఉంది. ఆయన ఈసారి సిలువ వేయించుకునేందుకు రాబోవడం లేదు, కానీ అందరికీ తీర్పు తెచ్చడానికి రాబోతూ ఉన్నాడు. ప్రపంచంలో ఉన్న ప్రతి ఒక్కరిని లెక్క అడగబోతూ ఉన్నాడు. నా సిలువకు నీవు ఇచ్చిన జవాబు ఏమిటి అని అందరినీ నిలదీయబోతున్నాడు. మరి ఆ మహారాజును, న్యాయాధిపతికి ఎదుర్కొనేందుకు మీరు సిద్ధంగా ఉన్నారా అనేది ఒకసారి మన హృదయాలను పరిశీలన చేసుకోవాలి. కనుక మనం ఆ రీతిగా పరిశీలన చేసుకుని ఆ న్యాయాధిపతి ఎదుట మనందరం కూడా లెక్క అప్పగించవలసిన వారమై ఉండగా ఆ లెక్క అప్పగించుకున్నప్పుడు మనందరము కూడాను ఏ స్థితిలో ఉంటామో అన్నది ఇప్పుడే ఈ లోకంలో ఉన్నప్పుడే మనల్ని మనం సరి చేసుకోవాలి. కనుక మనము ఆ స్థితి కలిగి ఉందాం. ప్రభువే మనందరికీ సహాయము చేసి ఆయనకు ఇష్టలైన పిల్లలముగా జీవించుటకును, ఆయన రాక కొరకు సిద్ధపడి ఉండుటకును దేవుడు సహాయం చేసి నడిపించునుగాక. దేవుడిటి మాటలు మన వినికిడిలో దీవించి ఆశీర్వదించునుగాక. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, నీ కొందనాలు నాయనా. 7 మాటలను ప్రభువా మీరు మాట్లాడటకు నా తండ్రి కృపనిచ్చారు. అందును బట్టి నీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. మీరు మా కొరకు నాయన ఎంత త్యాగం చేశారో, ఎంత రక్తమును మా కొరకు కార్చారో, నీ శరీరంలో ఒక్క బొట్టు కూడా లేకుండా తండ్రి మా కొరకు నాయన సిలువలో యజ్ఞమైపోయారయ్యా. మా పాపముల నిమిత్తమే ప్రభువా, మేము చేసిన ప్రభువా దోషములను బట్టే ప్రభువా, ఆ శాపముల నుండి విడుదల పొందటానికే ప్రభువా నువ్వు మా కొరకు సిలువలో బలి అయిపోయావు నాయన. మీరు మా కొరకు నాయన సమస్తమును నాయన సమాప్తి చేశారు. వచ్చిన పనిని సంపూర్ణంగా పూర్తి చేసిన ఆయన తండ్రికి నాయన మరలా మీ ఆత్మను అప్పగించుకున్నారయ్యా. నీ కొందనాలు. మా స్థితి ఎలాగ ఉందో మేము మీ ఎదుట నిలబడగలగటానికి నాయన కృపను విడుదల చేయండి. మమ్మలను మేము సరిచేసుకోవటానికి నీ కృప దయచేయండి ప్రభువా. మీరు కార్యములు చేయండి ప్రభువా. మాటలు వినుట కాదు నాయన,
నీ యందు విశ్వసించి నా తండ్రి మీరు మా కొరకు చేసిన త్యాగమును జ్ఞాపకం చేసుకుని తండ్రి నీ యొద్ద నాయన పాప క్షమాపణ పొందుటకు పశ్చాత్తాపట్టుకు నాయన మమ్ములను మా కుటుంబాలను తీర్చిదిద్దమని సమస్త జ్ఞానమునకు మించిన మీ సమాధానము నాయన మా కుటుంబాలందరికీ దయచేసి ప్రభువా నీ నామానికే మహిమ ఘనత ప్రభావములు చెల్లించుకుంటూ యేసు పరిశుద్ధ నామమును అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.